హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళటి మన వీడియో వచ్చేసి అయితే దసరా సెలబ్రేషన్. సో దసరా సెలబ్రేషన్ మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో ఇవాళ అయితే దసరా అన్నమాట. సో మేము దసరా సెలబ్రేషన్ ఎట్లా చేసుకున్నాం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో బతుకమ్మ చేసిన దగ్గర నుండి అయితే బతుకమ్మ దగ్గర బతుకమ్మని పెట్టడం, అలాగే మేము ఆడుకున్న ఆటలు పాటలు అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మేము ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. సో అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో మేము ఎట్లా బతుకమ్మ పేర్చినాం అనేది కూడా చూపిస్తాను. సో ఇంకా బతుకమ్మని చేయడానికి ముందు ఒక ప్లేట్లో అయితే మేము పసుపు కుంకుమ వేసుకొని అయితే బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. సో పువ్వులకి ఇలా కట్టెలు ముందుగానే పెట్టేసుకుంటాము, మధ్యలో అయితే ఆకులు పెడతాము. సో మేము అయితే మా సైడ్ అయితే ఇలా బతుకమ్మని పేరుస్తాము. సో మేము ఇంకా అంటే ఎలా పేర్చాము అనేది కంటిన్యూ చేసేస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే అంటే సెలబ్రేషన్ ఎట్లా అయింది అనేది మీకు తెలుస్తుంది కదా. స్కిప్ చేస్తూ వీడియోని చూస్తే ఎలా ఉందనేది మీకు తెలియదు, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. మీరు మీ సైడ్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో, మీ దసరా ఎలా జరిగింది అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫైనల్గా అయితే మా బతుకమ్మ అయితే అయిపోయింది. సో ఇదంతా కూడా చేసుకోవడానికి, బతుకమ్మ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. నీట్గా రావాలి కదా, మనం ప్రతిదీ కూడా నీట్గా చేస్తేనే మంచిగా వస్తుంది కదా. సో మేము మాకు వచ్చినట్టుగా ఈ విధంగా అయితే బతుకమ్మ అయితే పేరించామన్నమాట. బతుకమ్మ అయితే మేము ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా స్టార్ట్ చేసేసాము. సో ఇంకా బతుకమ్మ చేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా వంటలు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూజ నుండి మళ్ళీ వీడియోస్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇంకా బతుకమ్మ అయితే అయిపోయింది. సో ఇంకా చిన్న బతుకమ్మ కూడా చేయాలి పాప కోసం. సో పాప కోసం కూడా చిన్న బతుకమ్మ చేసేసి ఒక ప్లేస్లో అయితే పెట్టేసామన్నమాట, అంటే పీట వేసి పెడతాము. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా బతుకమ్మకి పూజ అయితే చేసేస్తున్నాను. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బతుకమ్మ దగ్గరికి వెళ్ళేసి పెట్టేస్తాము. వీడియో అయితే కంటిన్యూ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూసేయండి మరి. ఇంటి దగ్గర నుంచి అయితే బతుకమ్మని తీసుకెళ్ళిపోతున్నాము. సో అక్కడ పెట్టేసి అక్కడికి కొద్దిసేపు ఆటలు ఆడిస్తాము. అట్లాగే పలహారాలు, సద్దుల బతుకమ్మ కాబట్టి, చిన్న సద్దుల బతుకమ్మ కాబట్టి టిఫిన్ బాక్సెస్ ఇంకా అట్లా తీసుకెళ్ళేసి అక్కడే తింటామన్నమాట నైట్. సో ఇప్పుడైతే బతుకమ్మ దగ్గరకు వచ్చేసినాము. బతుకమ్మ దగ్గర పెట్టేసి కాసేపు ఇక్కడ ఆటపాటలు అనేవి ఉంటాయి. సో అది కూడా నేను మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్, చూసేయండి. సో మా బతుకమ్మ సెలబ్రేషన్ని మేము ఎట్లా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేసేయండి. బాయ్ బాయ్.